నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో బలిదాన్ దివాస్ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. బీజేపీ మండల అధ్యక్షులు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుడు పడాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక, ఆర్థిక, జాతీయవాదంతో కూడిన భావజాలానికి మార్గదర్శకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహీ చలేగా అనే నినాదంతో దేశ ఏకత్వం కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి మహనీయుడు ఆయన అని పేర్కొన్నారు. ఆయన స్థాపించి 53లో స్థాపిస్తే ఇంచుమించుగా మనం 2019 వచ్చే నాటికి మరి పరంపరాగతంగా సిద్ధాంతాన్ని పుణుకుపుచ్చుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతం గల పార్టీ అంటారు. సిద్ధాంతం అంటే ఏంటి? దేశం కోసం ఆలోచించి దేశం కోసం ఏ మంచి చేయాలో ఆ మంచిని మరి కొత్తాతగారు ప్రారంభిస్తే మునిమనుడు అనుమనుడు దాకా కూడా కొనసాగించుకుంటూ దాన్ని ఎలాగైతే నిలబెట్టుకుంటూ ఆ సాంప్రదాయం నిలబెట్టుకునే ఆచారాలు మన పల్లెటూరులో కనబడతాయో అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ 1953 నుంచి మరి 2019 వరకు కూడా యుద్ధం చేసి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఆర్టికల్ 370 రద్దు చేసుకున్నాం. మరి దానికి రెండుగా విభజించి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఒకటి ప్రభుత్వ కేంద్రపాలిత ప్రాంతంగా విభజించి అక్కడ సుస్థిరతను తీసుకురావటం, ఈ రోజున అక్కడ మరి ఎంతో టూరిజం డెవలప్ కావటం, ఒకే దేశము, ఒకే చట్టము, ఒకే ప్రజ, ఒకే జాతి, ఒకే జెండా అనేటువంటి నినాదం శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి కళ ఏదైతే ఉందో మరి ఈ రోజున శ్రీ నరేంద్ర మోడీ గారి రూపంలో అది సాకారం చెందడం, అదేవిధంగా ఏదైతే ఆయన ఆకాంక్షలు ఉన్నాయో ఈ దేశము విశ్వగురువుగా ఎదగాలి, ఈ దేశము విశ్వంగా ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రపంచంలో దూసుకుపోవాలన్న ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మరి ఇలా 4వ ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం.